హలో సార్. సార్ ఏంటి సార్ మీ మాస్క్ ఎందుకు వేసుకున్నారు? మీ మొహం చూపించారు ఆడియన్స్ కి. బేసిక్ అయితే అదండి, తీస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియదు. తెలిసి హర్ట్ అవుతారు అనేది మెయిన్ ఇంటెన్షన్. ఇంకొకటి ఇది రియల్ స్టోరీ కదా, మళ్ళీ నాకు కాల్స్ అవన్నీ ఎందుకు గణేష్ అదొకటి. ఇంకొకటి మీడియా నాకు ఇదంతా కొద్దిగా కొత్త అండి. సో ప్లస్ నాకు కొద్దిగా షై పర్సన్, ఇంట్రోవర్ట్ పర్సన్. సో అది కూడా. మీ పేరేంటి సార్? మీ పేరు విస్కీ అని విన్నాము. అంటే విస్కీ అంటే మీకు మందు మీద అభిమానంతో పెట్టుకున్నారా, లేకపోతే మీ పేరే విస్కీయా? లేదు, ఇందాక అన్నట్టు ఆ ఫేసు నేను ఎవరో బయటకు తెలియదు అనే ఇంటెన్షన్ తో పేరు మార్చుకోవాలనుకున్నాను. ఏం పేరు సరే ప్రసాద్ సాయి అని అంటే రెగ్యులర్ గానే ఉంటాయి. యాక్చువల్గా నేను అక్కడ ఉన్నప్పుడు కోవిడ్ అంతా లాక్డౌన్ ఉన్నప్పుడు నా అపార్ట్మెంట్ నేను ఒక్కనే ఉన్నప్పుడు నాకు ఒక చిన్న కుక్క పిల్ల ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్. ఆ కుక్క పిల్ల నాకు బాగా క్లోజ్ అయింది కోవిడ్ లో. పేరు విస్కీ. సో తను కోవిడ్ లో చనిపోయింది డయాసిస్ వల్ల. సో తన గుర్తుగా ఉంటది కదా అని చెప్పి అలా పెట్టుకున్నాను. మూవీ డైరెక్ట్ చేసే ముందు అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు సార్ మీరు? అంటే ట్రూ బేస్డ్ తీసుకుంటే తర్వాత హిట్ అవుతుందో అలా ఎప్పుడు అనిపించలేదండి? అలా ఏం ఇంటెన్షన్ లేదు. సో జనరల్ గా చాలా మంది, ఈవెన్ నేనైనా ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే కొద్దిగా యాక్షన్ డ్రామా ప్రిఫర్ చేస్తాను. ఇది యాక్చువల్ నాకు డైరెక్ట్ రావడం ఇంటెన్షన్ లేదండి. ఒక ఆ రోజు మేము జరిగినప్పుడు మేము చేసి అనుకున్నాము, కానీ 2-3 years తర్వాత నాకు వేరే విషయాలు తెలిసాయి. సో ఇదంతా కలిపి లేదు, ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో సంబంధమైన పాత్రలందరికీ చెప్పాలా. ఆల్మోస్ట్ సినిమాలో ఒక 10 కనిపిస్తారు కానీ 56 మంది కనుక్కున్నారు స్టోరీలో. వాళ్ళందరికీ చెప్పాలనే ఇంటెన్షన్ తో స్టార్ట్ అయింది. అది ఎలా చెప్పాలా, పుస్తకం రాయాలా, ఫోన్ చేసి చెప్పాలా బదులు సినిమా తీస్తే బాగుంటుంది కానీ అప్పటికప్పుడు కనిపించి అప్పుడప్పుడు స్టార్ట్ చేశాను. మీరు అనుకున్న సక్సెస్ వస్తుందంటారా సార్ ఈ మూవీకి? అది మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చిన అందరికి నచ్చుతుంది. సో ఆడియన్స్ కూడా ఇట్లా మెజారిటీలో ఉంటే బాగుంటది. కొంచెం బూతులు ఎక్కువ వాడినట్టుగా అనిపిస్తుంది. బర్త్డే బాయ్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారా మరి మీరు? సో ఇనిషియల్ గా నేను బూతులు పెట్టాలా పెట్టకూడదని ఇంటెన్షన్ నాకు యాక్చువల్ గా లేదండి. నా ఫ్రెండ్స్ ఎలా మాడతారు, నేను ఉన్నప్పుడు ఎలా మాడతారు, అది ఆ ఫ్లోలో ఆ మూడ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్లోలో వచ్చేస్తే ఓకే అండి. కానీ ఇంటెన్షన్ లేకుండా ఈవెన్ చిన్న పదం అన్నా కూడా నేను తప్పని ఫీల్ అవుతానండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిన ఫస్ట్ 15 minutes మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ప్యూర్ డ్రామా, ప్యూర్ వాళ్ళ భయాలు, వాళ్ళ లైఫ్ మీద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.